తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈరోజు మా పెరట్లో కాసిన చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది అవదమ్మా. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలని ఇలా ముందు వెనుక ఉన్న నారనిలా తీసుకోవాలి. తర్వాత ఇలా చిన్న ముక్కలుగా చుంచుకొని పక్కకు తీసుకో. అలాగే అన్ని చిక్కుడుకాయలను కూడా చుంచుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా అన్ని చిక్కుడుకాయలని చిన్నగా చుంచుకొని పెట్టుకోవాలి. అలాగే వీటిని వాటర్తో 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే కర్రీ కోసం 4-5 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇవి ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా అల్లం, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చుంచి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకోవాలి. ఇందులోకి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కలిసేలా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత మూత తీసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. టమాటాలను మొత్తం వేసుకొని ఇలా కలపకుండా ఇలా పైననే వేసుకోవాలి. ఇలా మొత్తం కలపద్దు, ఇలా పైన వేసుకుంటే టమాటాలు త్వరగా ఉడికిపోతాయి. ఈ టమాటాలు కొంచెం త్వరగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా సరిపోతుంది.
ఇప్పుడు మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని చూడండి, టమాటాలు చాలా బాగా ఉడికాయి కదా. ఇది ఇప్పుడు ఒకసారి కలుపుకొని సరిపడా కారం వేసుకుందాం మనం. మీరు కారం ఎంత తింటారో చూసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి మొత్తం. కారంతో పాటు సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని నిమిషం పాటు ఉడికించుకోవాలి. నిమిషం తర్వాత మూత తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయ్యింది. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే